వాళ్ళకు కూడా చేయాలి. వాళ్ళు చేస్తేనే మేము ఊక్కుంటాం, లేకపోతే అస్సలుగా దానం చేయం. ఇక్కడనే ఉంచుతాం. మనం పెట్టే తెచ్చినాం, పెట్టేలా పెట్టి మీ పోలీసులు కావలి ఉంచుండ్రి. తల్లి ప్రస్తుతానికి మనతో ఉంది. ఒక్కసారి ఎందుకంటే తన కూతురు కూడా చనిపోవడం వల్ల చాలా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు శ్రవంతి తల్లి. ఏందమ్మా ఇట్లా మీ కూతురు ఇక్కడ విగత జీవిగా మీ మనవళ్ళు కూడా లేరిగా ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటారు? ఎట్లాంటి న్యాయం కావాలనుకుంటున్నారు? నేను ఇచ్చిన నా బిడ్డ చనిపోయింది, మా మనవాడు చనిపోయినరు, మా బిడ్డ చనిపోయింది. నేను ఇచ్చిన కట్నము ఎవరు లేరు కదా, అంతా రావాలి. నాకు ఎకరం భూమి ఇచ్చిన, 50 లక్షలు అక్కడ ప్లాట్ కొని ఇచ్చిన, 15 తులాలు ఏం బంగారం ఇచ్చిన, అదంతా రావాలి నాకు. తను అసలు బంగారం కోసమే చంపినట్లు మాకు అనిపిస్తుంది. బంగారం తీసుకొని వెళ్ళిపోయాడు. మొన్ననే సాటర్డే రోజే బంగారం విడుదల చేపించుకొచ్చాము. 12 తులాల బంగారం ఉంది. అలానే తర్వాత రోజు కోర్టులో కూడా ఈ వీళ్ళ పంచాయతీ అవ్వడం జరిగింది. అక్కడ అందరి ముందు నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, నేను బాగా చూసుకుంటా, ఇంకోసారి ఇలాంటిది ఏం రిపీట్ చేయను అని చెప్పి వాళ్ళని నటించి తీసుకోపోయాడు. వాళ్ళ నాన్న కూడా ఏడవడంతో అందరి పెద్దల కాళ్ళ మీద పడడంతో వీళ్ళందరూ నమ్మి పంపించారు. ఇక వాళ్ళని కూడా అక్కడికి పోయాక చెప్పిండు, నీకు నేను అక్కడ నుండి తీసుకొచ్చిందే చంపేయడానికి, నిన్ను నమ్మించి తీసుకొచ్చిన నేను అని చెప్పి బంగారం తీసుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ ఆస్తి ఏదైతే ఆ ప్లాట్ ఉందో దానికోసమే ఇప్పుడు వాడు అంతా చేస్తున్నాడు. వాడు బతకాల్సిన ఛాన్స్ ఉండదు. అసలు అతన్ని చచ్చిపోవాలి, చంపేయాలి అతన్ని. ఈ చట్టం ఏం చేస్తుంది? అసలు చూస్తూ కూర్చుంటుందా? మనుషులేనా? ఏం చేస్తున్నారు పైన ఆఫీసర్స్ అందరూ? వాళ్ళ ఇంట్లోనే ఇలా అయి ఉంటే వాళ్ళు ఏం చేసేటోళ్ళు? అలా అని మమ్మల్ని ఎందుకు వదిలేస్తున్నారు? ఏం చెప్తారమ్మా ఇక్కడ? ఎందుకంటే పిల్లలుగా ఉన్నారు, రేపు భవిష్యత్తులో కూడా ఇట్లాంటి సంఘటనలు ఎందుకంటే మళ్ళీ రిపీట్ కావద్దంటే ఏం చేయాలనుకుంటున్నారు? అసలు మా అత్తమ్మ పోన్ అని అన్నది. పోన్ అని అంటే ఇక వీళ్ళందరూ సరే సరే అని అన్నారు. తర్వాత మళ్ళా ఇక పెద్దలందరూ ఏమో ఒకసారి పోయి చూడు ఏం కాదా అని అన్నారు. అయితే మా అత్తమ్మ పోయి అడుగు కూర్చున్నదంట. ఇక మా మామయ్య బాగా హింసిస్తాడంట, నిన్ను చంపేస్తా, కత్తి తీసి బెదిరిస్తాడంట. ఇలా మా మామయ్య వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి చెప్తాడంట. అయితే మా చిన్న బాబు విన్నాడంట. విని అమ్మ ఇట్లా మనల్ని చంపేస్తాడంట, ఎట్లా అమ్మా నాకు ఏడుపు వస్తుంది అని అది ఇది అన్నాడంట. అయితే మా అత్తమ్మ ఏమన్నది, ఇక అప్పుడప్పుడే మా అత్తమ్మ వీడియో తీసి అందరికి సెండ్ చేసింది. కానీ మా వాళ్ళు చూడలే. ఆ టైం 2-3 అవుతుంది. అట్లా వాడిని అయితే అసలు ఉంచకూడదు, వాళ్ళని చంపేయాలంటే ఎన్కౌంటర్ చేసైనా చంపేయాలి, ఉరి శిక్ష అయినా వేయాలి అని చంపేయాలి. వాడిని అస్సలు ఉండనియద్దు. 6 చంపేయాలి. నలుగురు కూడా ఉండదు సార్, వాళ్ళ నలుగురు కూడా ఉండదు. వాళ్ళ నలుగురికి పోలీసులకు చేత కాకపోతే వాళ్ళని తీసుకొచ్చి మా చేతుల్లో పెట్టాలి. మేమైనా ఇటు చేస్తాం, వాడు రావాలి, వాడిని చంపాలి, మేమైనా చంపుతాం. మేము ఇంట్లో 3 చనిపోయినాక ఇతనుండి ఎందుకు? అతనికి ఊరి శిక్ష పడాలి, అతను చావాలి, అతనితో పాటు ఉన్న అమ్మాయి ఆమె కూడా చావాలి. పోలీసుల వల్ల కాదు, పెద్ద వాళ్ళ వల్ల కాదు అంటే చెప్పండి, మాకు అప్పగియండి, మేమే చంపేస్తాం. మాకు కూడా ఉంది కదా, వాడు చంపేసినప్పుడు మేము ఎందుకు చంపేద్దు? వాడికి ఉరి శిక్ష ఖచ్చితంగా పడాలి. వాడితో ఉన్న పాత్రలు వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళకు కూడా శిక్ష పడాలి. వాళ్ళు నమ్మించి అంత మోసం చేశారు, ప్లానింగ్ తోని చేశారు. ఎప్పటి నుండో ప్లానింగ్ చేస్తున్నారు వాడు చంపేద్దామని. ఇక్కడ పర్సన్ కి అయితే ఇక్కడ 15 ఏళ్ల క్రితం కూడా వివాహం అయిందని చెప్పి అంటున్నారు. అప్పటి తర్వాత ఇక్కడ వేరే అమ్మాయితో కూడా తనకు తెలిసినటువంటి బంధువే అయినప్పటికీ కూడా ఈ విషయం తెలిసిన తర్వాత గ్రామ పెద్దలు కూడా గతంలో పంచాయతీ పెట్టినట్టుగా తెలుస్తుంది. 3 ఏళ్ల క్రితం నుండి ఈ భాగవతం బయటపడినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత శ్రవంతిని తను పుట్టింటికి వచ్చి తను ఇట్లాంటి వాతావరణంలో ఉన్నాను, నేను చాలా ఇబ్బందులు పడుతున్నానని చెప్పి తల్లిదండ్రులకు బంధువులకు చెప్పిన తర్వాత తాను కొంత నమ్మించి పంపించేటువంటి ప్రయత్నం చేశారు. కానీ అతని టార్చర్ భరించలేక తాము ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నటువంటి ఒక ఆందోళన మాత్రం వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత బంధువులు కూడా కొంత సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. కానీ కొద్ది రోజుల క్రితమే శ్రవంతి కూడా తను ప్రవీణ్తో ఉండనని చెప్పి విడాకుల కోసం నర్సంపేట ఆ పోలీస్ స్టేషన్ కి అలాగే కోర్టుల చుట్టూ తిరిగినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత బంధువులే సర్ది చెప్పి మళ్ళీ ఇంకోసారి ఇట్లాంటివి రిపీట్ కావు, నేను మొదటి భార్యతోనే ఉంటాను, నా 2 కొడుకులు నాకు కావాలని చెప్పి ఇక్కడ ప్రవీణ్ అతని కుటుంబ సభ్యులైనటువంటి ఇక్కడ వాళ్ళందరూ బంధువులు కూడా ఇక్కడ వాళ్ళను బతిమాలిన తర్వాతనే తన శ్రవంతిని పంపించామని చెప్పి అంటున్నారు. కానీ పంపించింది ఇక్కడ తనతో ఇబ్బందులు పడుతున్నామన్నటువంటి వాతావరణం కాదన్నటువంటి ఒక ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి మనం చూస్తున్నాం ఇక్కడ చాలా వరకు కూడా మరి కాసేపట్లో ఇక్కడికి ఆ శ్రవంతి అలాగే ఆ ఇద్దరి బాబుల యొక్క డెడ్ బాడీస్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ చాలా మంది ఇక్కడ బంధువులు అలాగే వారి పోలీసులు కూడా
ఇక్కడ మోహరించినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు కూడా పోలీసులు వచ్చినటువంటి నేపథ్యంలో ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒక ప్రణాళికాబద్ధంగా ఉన్నారు. కానీ ఇక్కడ 16 చింతల గ్రామస్తులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ జరుగుతున్నది ఇక్కడ దహన సంస్కారాలు కాదు, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ చంపిన తర్వాతే మేము ఇక్కడి నుంచి వెళ్తామని చెప్పి అంటున్నారు పోలీసులు. అలాగే చట్టాలు న్యాయం చేయాలన్నటువంటి డిమాండ్ మాత్రం వ్యక్తమవుతున్న నేపథ్యంలో న్యాయం జరుగుతుందన్నటువంటి నమ్మకం తమకు కలిగేంత వరకు ఎట్టి పరిస్థితుల్లో దహన సంస్కారాలకు అనుమతించమన్నటువంటి ఒక ఆవేదన మాత్రం ఇక్కడి బంధువుల్లో వ్యక్తమవుతుంది. కళ్యాణ్. రైట్ వెంకటరత్నం, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు ప్రవీణ్ అలాగే ఇటు శ్రవంతి వీరిద్దరూ మరి పెళ్లి చేసుకున్న తర్వాత మరొక మహిళతో కూడా పెళ్లి చేసుకోవడం, ఇటు ప్రవీణ్ చేసుకున్న తర్వాత శ్రవంతి దగ్గర ఉన్న బంగారాన్ని కూడా జస్ట్ 2-3 రోజుల క్రితమే గడిచిన వారంలోనే ఇటు శ్రవంతి బంగారాన్ని కూడా విడిపించి తీసుకొస్తే ఆ 12 తులాల బంగారాన్ని తీసుకున్నాడు. ఆ బంగారాన్ని కూడా తీసుకెళ్ళిపోయాడు. ఇటు తన తల్లి శ్రవంతి తల్లి కూడా మాట్లాడుతూ నేను కట్నానికి ఇంత డబ్బులు ఇచ్చాను, ఇంత ల్యాండ్ ఇచ్చాను, ప్లాట్ కొని ఇచ్చాను ఇల్లు కోసం అంటూ ఆవేదన వ్యక్తపరుస్తుంది. డబ్బు కోసమే, ఇటు బంగారం కోసమే తనని చంపాడంటూ కూడా ఇటు తన కోడలు చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇటు చనిపోయే ముందు కూడా ఇటు శ్రవంతి తన కోడలతోని నన్ను బాగా కొడుతున్నాడు, నా పిల్లల్ని కూడా బాగా కొడుతున్నాడు, ఏదో ఒకటి చేసే అవకాశం ఉంటుంది అంటూ ఇటు తన కోడలతో కూడా తను చెప్పుకొచ్చినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఒక విషాద సంఘటన అని చెప్పుకోవచ్చు. ఇటు తనతో పాటు తన 2 పిల్లలు వాళ్ళకి సంబంధించిన ఫొటోస్ని మనం రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం. మరి కాసేపట్లో మొత్తంగా ఈ 3 మృతదేహాలు కూడా ఇటు వరంగల్లో వాళ్ళ ఇంటికి చేరుకోబోతున్నాయి. ఇటు ప్రవీణ్ ఇంటిలోనే ఆ తవ్వకాలు జరిపారు. దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూడొచ్చు. అక్కడికి భారీ సంఖ్యలో ఇటు అక్కడ బంధువులు అందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. ఆ ఇల్లుని గతంలో నిప్పంటించే ప్రయత్నం, ధ్వంసం చేసే ప్రయత్నం, ఇదంతా బంధువులు కోపంతో రగిలిపోతున్నారు. ఇటు శ్రవంతి 2 పిల్లలు మృతి తట్టుకోలేక ఆ కోపంతో రగిలిపోతున్నారు. ఇటు ఆ 3కి సంబంధించిన మృతదేహాలని అక్కడే పూడుస్తామంటూ, అలాగే ప్రవీణ్ కూడా దాంట్లోనే పూడ్చి పెడతామంటూ బంధువులు అయితే ఆగ్రహాన్ని వ్యక్తపరుస్తున్నారు. పోలీసులు కూడా అక్కడికి చేరుకొని కొంత సిట్యువేషన్ని హ్యాండిల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక విషాద సంఘటన అని చెప్పొచ్చు. ఎదిగిన పిల్లలు, మనం 2 పిల్లల్ని కూడా చూడొచ్చు. కొంత వాళ్ళిద్దరు పిల్లలు కూడా, వాళ్ళిద్దరికి కూడా ఊహ తెలుసు, వాళ్ళిద్దరికి కూడా వాళ్ళ తండ్రి గురించి తెలుసు, వాళ్ళ తండ్రి ఏం చేస్తున్నాడు, ఎలాంటి తప్పులు చేశాడు అనేది కూడా ఆ 2 పిల్లలకి కూడా తెలుసు. అలాంటి సిట్యువేషన్లో మరి మరొక మహిళని పెళ్ళై దాదాపు 12 సంవత్సరాలు పెళ్ళైన తర్వాత కూడా మరి ఇంకొక మహిళని పెళ్లి చేసుకున్నాడు. ఆ మహిళని పెళ్లి చేసుకొని ఈ మొదటి భార్యకు సంబంధించిన పిల్లలని కూడా పట్టించుకోకపోవడంతోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఒక విషాదన సంఘటన అని చెప్పుకోవచ్చు. ఇటు ప్రవీణ్కి అలాంటి శిక్షనే, ఇటు తమ కూతురికి అలాగే మనవళ్ళకి ఎలాంటి శిక్ష అయితే పడిందో, ఎలా అయితే వాళ్ళు చనిపోయారో ప్రవీణ్కి కూడా అదే శిక్ష పడాలి, ప్రవీణ్కి సంబంధించిన కుటుంబ సభ్యులందరికీ కూడా అదే శిక్ష పడాలంటూ మొత్తానికైతే ఇటు శ్రవంతి బంధువులు డిమాండ్ చేస్తున్నారు, కోపంతో రగిలిపోతున్నారు.